ఇది సొరకాయ అప్పాలు బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా స్నాక్‌గా కూడా చాలా బావుంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ కిడ్స్‌కి చాలా నచ్చుతుంది ఈ రెసిపీ అనమాట. అయితే ముందుగా మనం ఒక 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. ముఖ్యంగా బియ్యపిండి అనేది చాలా సాఫ్ట్‌గా, చాలా సూతింగ్‌గా ఉండాలి. అది గరుగ్గా ఉంటే అస్సలు బాగా రావు. పిండి విడిపోతుంది లేదా నూనెని ఎక్కువగా గుంజేస్తుంది. మీరు దగ్గరుండి పట్టించుకున్న బియ్యపు పిండైనా పర్వాలేదు. బియ్యము పిండి అనేది చాలా ఫైన్ క్వాలిటీ ఉంటే కానీ ఈ రెసిపీ ట్రై చేయకండి. నేను 1, 2 సార్లు చేసి ఇబ్బంది పడ్డాను. ఖచ్చితంగా నూనె గుంజేస్తుంది లేదా పిండి పొడి పొడిగా విడిపోతుంది. అది చాలా మనం నీరు వేసి తడిపినప్పుడు మెత్తగా చక్కగా అతుక్కున్నట్టుగా రావాలి. ఇప్పుడు మనం అక్కీ రోటీ అంటాం కదా! అంటే బియ్యపు పిండి రొట్టెలు చేస్తాం చూడండి. జొన్న రొట్టెలు చేస్తే ఎలా ఉంటుంది, విరిగిపోతుంది కదా! కొద్ది కొద్దిగా వేడి నీళ్ళేసుకొని మెత్తగా తడుపుకుంటాం. అలాగే అక్కీ రోటీ అంటే ఇలాగే మనం బియ్యపు పిండి రొట్టెలు మామూలుగా చేస్తాం. బియ్యపు పిండి రోటీ కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట. అది అందరూ చేయలేరు. ఆ పిండి చేసేటప్పుడు విరిగిపోతుంది. దానికనే పిండిలో కొంచెం జిగటనేది ఉండాలి, సాఫ్ట్‌నెస్ ఉండాలి. అలాగే ఈ అప్పాలు చేయడానికి కూడా పిండనేది నాణ్యతగా ఉండాలి. అన్ని రకాల బియ్యపు పిండిలతో ఇది అవ్వదనమాట. మనం ప్రెస్ చేసేటప్పుడు విరిగిపోతుంది. దీన్ని పూరి ప్రెషర్‌తో కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చేత్తో కూడా నీట్‌గా ప్రెస్ చేసుకోవచ్చు. అయితే చుట్టుపక్కల అంచులు ఏవైతే ఉన్నాయో అవెక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకుంటే మనకి బాగా వస్తుంది రెసిపీ అనేది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 2 కప్పుల బియ్యపు పిండికి మనము ఒక పావు కప్పు నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకోవచ్చు. వేయించిన పల్లీలు ఒక అరకప్పు లేదా పావు కప్పు మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి. తర్వాత ఒక పావు కప్పులో సగం జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇక్కడ ఒక విషయం అండి. మీరు కనుక ఈ పల్లీలు మనం 2-6 వరకు పచ్చిమిర్చి తీసుకోవచ్చు 2 కప్పుల బియ్యపు పిండికి. ఎక్కువ స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొక మిర్చి కూడా, అసలు మిర్చి ఎక్కువ పట్టదులేదు. చట్నీ ద్వారా మనకి సరిపోతుంది కాంబినేషన్‌లో. 6 పచ్చిమిర్చి తీసుకోండి. తీసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, ఒక్క ఉల్లిపాయ దాన్ని వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్‌లో 2 కప్పుల బియ్యపిండి వేసి, పావు కప్పు తెల్ల నువ్వులు వేసి, పావు కప్పులో సగం జీలకర్ర వేసుకొని, మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు మాత్రమే తీసుకోండి మిక్సీ పట్టేటప్పుడు. లేదా పచ్చి వాసన వస్తుంది ఒక్కొక్కసారి. అలా కాకుండా కాస్త పల్లీల్ని ఎయిర్ ఫ్రైయర్‌లో కానీ లేదా విడిగా నూనె లేకుండా ఒకసారి వేపుకొని అప్పుడు మిక్సీ పట్టుకుంటే, అంటే బాగా వేగిపోతే మళ్ళీ మాడిపోతున్నట్టు అవుతుంది. అలా కాకుండా లైట్‌గా పచ్చి వాసన పోయే వరకు దోరగా వేపుకొని మిక్సీ పట్టుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఇక్కడ ఒక విషయం అండి. మనకి 2 కప్పుల వరిపిండికి 1 కప్పుడు సొరకాయ తురుము. సొరకాయ ఎప్పుడు కూడా లేతగా ఉంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. తురుము అయితే మనం మిక్సీ పట్టుకోకూడదు. అది ఖచ్చితంగా తురుముకోవాలి. 1 కప్పుడు సొరకాయ తురుము తీసుకోవాలి. ఇక్కడ సొరకాయ అనేది కొన్నిట్లో నీరు ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో నీరు తక్కువగా ఉంటుంది. చూసుకుంటూ జాగ్రత్తగా 1 కప్పు సొరకాయ ముద్ద తీసుకున్న మనకు అవసరమైతే అరకప్పే కలుపుకోండి లేదా ముప్పావు కప్పు కలుపుకోండి. మొత్తం పిండి అంతా జారుగా కనుక అయిపోయిందనుకోండి, మళ్ళీ ఎక్కువ పొడి పిండి కలపాల్సి వస్తుంది. నీళ్లు లేకుండానే మనం సొరకాయని తురుముతోనే దీన్ని కలుపుకునే అవకాశం ఉంటుంది. 2 కప్పుల వరిపిండిలో కొద్ది కొద్దిగా సొరకాయ తురుము వేస్తూ గమనిస్తూ అది జారుగా అవ్వకుండా గట్టిగా చక్కగా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. పిండి కలిపే దాన్ని బట్టే రుచి అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంకొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే, మీరు కనుక ఉల్లిపాయని ఎక్కువగా యాడ్ చేస్తే నూనె బాగా గుంజేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మూడో విషయం ఏంటంటే, మనం పిండి కలిపిన వెంటనే చేసేసుకోవాలి. పిండి కనుక నానినా నూనె గుంజేస్తుంది. లేదా మీరు పొరపాటున లో ఫ్లేమ్‌లో పెట్టినా ఆయిల్ గుంజేస్తుంది. మీరు గమనించండి, చక్కగా అప్పాల్లో ఎక్కడా కూడా ఆయిల్ లేదు. అయితే నేను ఫస్ట్ అంతా కూడా టిఫిన్ ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత లైవ్‌లో లాస్ట్‌లో చూపించాను. అప్పుడు మనకు కొద్దిగా ఒక అప్ప కొంచెం ఆయిల్ గ్రాస్ప్ చేసింది. ఎందుకంటే డిలే అయిపోయింది. టైం అనేది డిలే అయిపోయింది. అలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ముందుగానే స్టవ్ మీద చక్కగా మూకుడు పెట్టుకొని తగినంత నూనె వేసుకొని దాన్ని సిమ్‌లో పెట్టి బాయిల్ చేస్తూ కొంచెం
ఒక్కసారి హై టెంపరేచర్కి రానిచ్చి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లేదా కొంచెం లో ఫ్లేమ్లో కూడా పెట్టుకొని అప్పాలు ఒత్తినంతసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే మరి మీకు తెల్లగా రావాలా, గోల్డెన్ బ్రౌన్గా రావాలా, డార్క్ బ్రౌన్ రావాలా అంటే నా ఒపీనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ అయితేనే దాని రుచి బాగా వస్తుంది. మళ్ళీ డార్క్ బ్రౌన్ అయినా కొద్దిగా మాడినట్టుగా వస్తుంది, లైట్ బ్రౌన్ అయితే పచ్చిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇందులో పిండి కలిపేటప్పుడు ఇందాక ఒక పావు చెంచా ఉప్పు వేసుకోవాలండి, అది చెప్పడం మర్చిపోయాను. ఉప్పు ఎప్పుడూ కూడా మనకి చట్నీలో సరిపడ ఉంటుంది కాబట్టి పెద్ద ఉప్పు అనేది ఎక్కువగా అవసరం పడదు. అయితే మనం అలా అలవాటు పడిపోయాం కాబట్టి ఈ ఉప్పులు కారాలన్నీ ఎక్కువగా ఇష్టపడుతున్నాం. దానికే నేనేం చెప్తున్నాను నా రెసిపీస్లో, మీకు ఎప్పుడైనా ఉప్పు కారం బాగా మంచిగా స్పైసీగా తినాలని అనుకుందనుకోండి, ఆలు స్పైసీ కర్రీ అని కూడా చూపించాను. నేను రిస్ట్రిక్టెడ్గా ఉండమనట్లా, రెగ్యులర్గా అన్ని డైట్స్లోనూ ఆయిల్ అక్కర్లేదు, రెగ్యులర్గా అన్ని కూరల్లోనూ ఆయిల్ అక్కర్లేదు, రెగ్యులర్గా అన్ని కూరల్లో ఉప్పు కారాలు అక్కర్లేదు. ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనకు స్పైసీగా తినాలని ఉంటే చక్కగా ఆలుగడ్డ కూరని ఫ్రై చేస్తూ తినచ్చు. రెగ్యులర్గా మాత్రం కొద్దిగా ఉప్పు తగ్గించుకొని కారం తగ్గించుకొని తింటూ కమ్మటి రుచిని మనం ఎలివేట్ ఖచ్చితంగా చేసుకోవచ్చు వంటలు జాగ్రత్తగా చేసుకుంటే. ఇక్కడ టేస్ట్ ఎలివేటర్ ఏంటో తెలుసా? పచ్చి ఉల్లిపాయతో 2 పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు ఎక్కువ వేయకూడదండి దీంట్లో. అది బాగా ఉప్పు కసంలాగా వచ్చేస్తుంది. పావు చెంచాలో సగం వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడండి, సొరకాయ అప్పాలు ఉల్లి కారంతో ఎంత బాగుంటాయో తప్పకుండా ట్రై చేసి చూడండి. కొద్దిగా క్వాంటిటీతో ట్రై చేయండి. ఒక అరకప్పు బియ్యం పిండితో మీకు అవకాశం ఉంటే ట్రై చేసి చూడండి. అయితే ఇక్కడ వేయించే విధానంలో కూడా 2 ప్రాసెస్ ఉన్నాయి. మళ్ళీ కూడా మీరు కనుక ఈ అప్పాలు హార్డ్గా క్రిస్పీగా రావాలనుకుంటే గోల్డెన్ బ్రౌన్ వరకు రానివ్వచ్చు. లేదు కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే సొరకాయ తురుము కనుక ఎక్కువ వేసుకుంటే మెత్తగా వస్తాయి. కానీ ఆయిల్ అబ్జార్బ్ చేయకుండా ఉండాలంటే ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి. అయితే మనము ఒక బౌల్లో వేసినప్పుడు వెంటనే మూత పెట్టేస్తే అప్పాలు సాఫ్ట్గాను ఉంటాయి, క్రిస్పీగాను ఉంటాయి. లేదు డ్రై చేసామనుకోండి కొద్దిగా కరకరలాడివి మనకి 2 రోజులు జర్నీలో నిలవ ఉండటానికి పనికొస్తాయి. అదే మనకి ఇంట్లో అప్పటికప్పుడు అయిపోవాలంటే ఈవినింగ్ ఒకరోజు మాత్రమే వస్తాయి, తర్వాత మనకి స్పాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక యూస్ఫుల్ టిప్ అండి, మీరు ఒకవేళ కనుక దీంట్లో ఉల్లిపాయ కనుక వేయకపోతే ఇవి 2 రోజులైనా నిలవ ఉంటాయి. ఒకవేళ ఉల్లిపాయ యాడ్ చేస్తే ఈవినింగ్ కల్లా పాడైపోతాయి. సో జర్నీస్కి అయితే మాత్రం ఉల్లిపాయ యాడ్ చేయకుండానే పేస్ట్ చేసుకోవచ్చు. మనకి బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఇక్కడ సొరకాయ తురుము అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కాకపోతే కొంచెం 24 అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఒక డే మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. జర్నీలో అయితే ఇంకొక 2-3 గంటలు, ఎందుకంటే ఈ యొక్క ఎండ వల్ల తొందరగానే పాడైపోతాయి. అట్లా మనకి ఇవి టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే సొరకాయ అప్పాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే మనకి ఎక్స్పీరియన్స్తోనే కొన్ని వంటలు బాగా కుదురుతాయి. మనకు కొంచెం మనం తేడాగా దీంట్లో లాజిక్స్ అర్థం కాకపోతే నూనె గుంజేస్తాయి. దానికి మనం ఏం చేయాలంటే ముందుగా ఒక చిన్న ముద్ద తీసుకొని కలిపిన తర్వాత ఒక్కసారి ట్రయల్ ప్యాక్ చేసుకోవాలి. తొందరపడి ఒక 4-5 వేయకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్తో. ఎప్పుడూ కూడా ఎక్కడో ఒక చోట మనం వాటిని ఫెయిల్ అయిపోతాయి. ఏం లేదండి, నూనె గుంజేస్తాయి, లేదంటే నూనెలో అవి స్ప్లిట్ అయిపోయి మొత్తం నూనె అంతా స్ప్రెడ్ అవుతాయి. కొన్ని ఫేస్ చేస్తాం కదా కిచెన్లో, తప్పకుండా ఫేస్ చేసి ఉంటాం. ఏమవుతుందంటే ఆ పిండి అలా విడిపోతుంది, మొత్తం ఆయిల్ అంతా నిండిపోతుంది. ఎప్పుడో కానీ ఇలా జరగవు అన్ఫార్చునేట్గా. అందుకే చెప్పాను, బియ్యం పిండి నాణ్యతగా లేకపోయినా, శనగపిండి నాణ్యతగా లేకపోయినా ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే కిచెన్లో. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ అసలు చేసుకోకూడదు, మనం దానికి రిలేటెడ్గానే చేసుకోవాలి. నేను ముఖ్యంగా శనగపిండిలో అయితే చాలా డిఫరెన్స్ గమనిస్తున్నానండి వంట చేసేటప్పుడు, బియ్యం పిండి కానీ ఇవి కానీ.